హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధ లూథరన్ చర్చ్ పౌలు చర్చ్ వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నన్ను ఈరోజు సజీవుల్లో నన్నుంచి ఈ యొక్క స్థలంలో దేవుని యొక్క మాటలు చెప్పుటకు మీ అందరితో పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. నా నోటిని మరి ఆయన నోటిగా చేసుకొని నా ప్రాణాత్మ దేహములను ఆయనకి సమర్పించుకుంటూ దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలను నేను బయలుపరచాలని ఆశపడుచున్నాను, చెప్పుకోవాలని ఆశపడుచున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను దేవా. ఇచ్చిన తండ్రి ఈ యొక్క శనివార దినమున తండ్రి నాయన డిసెంబర్ మాసమునకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ యొక్క సన్నిధిలో ఈ విధంగా నుంచని ప్రభా, నీ మాటలను అయ్యా నా సాక్ష్య జీవితమును అనేక మంది బిడ్డలకు తండ్రి నాయన చెప్పుటకు నీవిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు అయ్యా. నా యొక్క ప్రాణాత్మ దేహములను నువ్వు స్వాధీనపరుచుకోమని, నా నోటిని తండ్రి బూరగా వాడుకోమని, అనేక హృదయాలు కట్టుటకు తండ్రి, అనేక తండ్రి నాయన ఆత్మలు వెలిగించబడుటకు తండ్రి సహాయం చేయమని బ్రతిమలాడుకొనుచున్నాను అయ్యా. ఇదిగో నన్ను నీ ఆధీనంలోనికి తీసుకో తండ్రి, నా మాటలు నీ ఆధీనంలోనికి తీసుకో, నా తలాంపులు నీ ఆధీనంలోనికి తీసుకో, నా మనస్సును నీ ఆధీనంలోకి తీసుకో ప్రభువా. నీకు వందనాలు. వినుచున్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా వినగలిగే హృదయము, గ్రహించగలిగే మనస్సు తండ్రి నాయన వారికి దయచేయమని అడుగుచు అయ్యా. ఇదిగో ఆది మొదలంతము వరకు మీరే ఆధిక్యత వహించి మహిమ ఘనత నీకు మాత్రమే చెందే విధముగా తండ్రి నాయన మీరే స్వాధీనం చేసుకుంటారని మా కొరకు త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే కేవలం అది దేవుని మహాకృప. అందును బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి మాది నేను ముందుగా చిన్న సాక్ష్యము పంచుకోవాలని ఆశపడుచున్నాను. మాది విశాఖపట్నం జిల్లా అనకాపల్లి దగ్గర కసింకోట మండలం ఈశ్వరపల్లి చౌడవాడ ఒక హిందూ కుటుంబంలో నుండి నేను జన్మించడం జరిగింది. నా తల్లిదండ్రులకు 3 పిల్లలు. మరి నేను 2వ కుమార్తెను, నా తండ్రి గారికి 3వ వారసురాల్ని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నేను పుట్టిన సంవత్సరంలో నేను ఇప్పుడు పుట్టేటప్పుడే తల్లి గర్భంలో చనిపోవాల్సిన దాన్ని, కానీ దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి అంటే తన చేతులతో నన్ను పట్టుకొని మరి నన్ను కాపాడడం జరిగింది. నా వివాహము చిన్న వయసులో వివాహము జరగడము, నా జీవితం అంతా దేవుడు చిన్న వయసులోనే మరి అమలాపురం మన్నా మినిస్ట్రీలో చదవడానికి దేవుడు కృప దయచేశారు. తల్లి ఒడిలో పడుకున్నది మొదలుకొని దేవుడు తన నామానికి నన్ను తీసుకొని పోవడం జరిగింది. అక్కడ నేను దేవుని తెలుసుకున్నాను. నా తల్లిగారు రక్షణ పొందుకున్నారు. నా తల్లిగారు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించారు. ఒక కోటీశ్వరుల కోడలైనా సరే, ఏకైక కోడలైనా నా తల్లి ఎన్నో బాధలను అనుభవించింది. మరి నా తండ్రికి లంగ్స్ అన్నీ తన డ్రింక్ చేయడం వల్ల మొత్తం లంగ్స్ అన్నీ పోవడం వల్ల మా అమ్మగారు ప్రార్థన వల్ల మరి 10 సంవత్సరాలు మా నాన్నగారు బ్రతకడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు నిద్రలోనికి వెళ్ళడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి నా పుట్టింట్లో అందరూ కూడా చాలా చక్కగా మరి నన్ను చూసుకోవటం కానీ, ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ కూడా చాలా బాగా ఉండేవి. వివాహమైంది, నా జీవితము తలక్రిందులు అయిపోయింది. పుట్టింట్లో ఎంత సంతోషంగా ఉండేదన్న వివాహం చిన్న వయసులోనే వివాహం మరి చేయడం జరిగింది నాకు. ఆ చిన్న వయసులో మొదలైన భారాలు చాలా ఎక్కువగా అనిపించేవి. కానీ పుట్టింట్లో ఒక రకంగా పెరిగాను. అత్తింటికి వెళ్ళిన తర్వాత అందులోనూ చిన్న వయసు, ఆ చిన్న వయసులో భారాలు, పిల్లలు ఇవన్నీ చూసేసరికి ఆ కష్టాలన్నీ ఇలానే ఉంటాయా అని చెప్పి మౌనంగా భరించడం మొదలుపెట్టాను. అయితే దేవుడు నన్ను నా జీవితంలో మొత్తం అన్ని గాయాలు, బాధలు, నొప్పులు, ఒంటరితనం, భయంకరమైన జీవితం, మరణానికి దగ్గరగా వెళ్ళిపోయాను. అయినా సరే అన్ని బాధల నుండి కూడా ఈరోజు నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నానంటే కేవలం దేవుడు. నా జీవితంలో మరణం దగ్గర నుండి దేవుడు నన్ను ఎలా తిరిగి తీసుకున్నాడు. ప్రభువుకు స్తోత్రం. అయితే నా పేరు
దేవి. కానీ 2020వ సంవత్సరంలో నేను రక్షణ తీసుకున్నప్పుడు నా పేరు దీనాగా మార్చడం జరిగింది. దేవుడు చాలా చాలా ఇదిగా మరి నన్ను ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నా ప్రయాణము అబ్రహాముని ఎలాగైతే దేవుడు తన స్వగ్రామం నుండి పిలుచుకొని అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళారో, అట్లాగే దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలను చేస్తూ దేవుడే నాకు తోడుగా ఉంటూ అన్ని కష్టాలు ఉన్న చిన్న వయసులోనే, కానీ దేవుడు మాత్రం నాకు మంచి భర్తను, మంచి కుమార్తెను, ఈ దినము మీ అందరి ముందు కూర్చొని నా సాక్ష్యాన్ని చెప్పడానికి కూడా దేవుడు నాకు చాలా ఆధిక్యతనిచ్చారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయితే 2014 సంవత్సరము ఉదు తుఫానులో నేను గర్భవతిని అయ్యాను. 2014 నేను పీజీ చదువుతున్నాను, సెకండ్ ఇయర్. మరి నెలలు నిండాయి. ఆ సమయంలో నాకు కడుపులో బేబీ చనిపోయింది. థైరాయిడ్, బీపీ, షుగరు అన్నీ కూడా అటాక్ అయిపోయాయి. బేబీ చనిపోయింది. 5 రోజులు హాస్పిటల్లో వదిలేశారు డాక్టర్స్. ఎందుకంటే అమ్మాయి చిన్న వయసు, చక్కగా స్ట్రాంగ్గా ఉన్న, బాడీ అంతా స్ట్రాంగ్గా ఉంది. డాక్టర్స్కి ఒక ట్రైనింగ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి నన్ను పక్కన పెట్టారనమాట. ట్రైనింగ్ డాక్టర్స్ అందరికీ నా మీద ప్రాక్టికల్ చేయడానికి పక్కన పెట్టారు. పక్కన పెట్టినప్పుడు ఆపరేషన్ 4 రోజుల తర్వాత గొడవ చేశారు, చచ్చిపోద్దా పిల్ల, అట్లా వదిలేశారు. మీ మీద కేసు పెడతామని చెప్పి మా చిన్నాన్న, అంటే నా భర్త యొక్క అక్క భర్త అనమాట, పిన్ని చిన్నాన్న, చాలా అసలు నా కోసము చాలా స్ట్రగుల్ అయ్యారు. అయితే అక్క వాళ్ళు అందరూ కూడా గొడవ చేశారు. గొడవ చేసేసరికి ఆపరేషన్కి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత అనస్థీషియా ఇచ్చారు, ప్రాక్టికల్ చేస్తున్నారు. నా వెనకాతలు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నాకు తెలుస్తుంది, అంటే అనస్థీషియా ఇచ్చారు, బాడీ అంతా తిమ్మిరుంది కానీ మొహం దగ్గర నుండి తెలుస్తుంది. అయితే బేబీని ఇట్లా పుష్ చేయాలి, ఇలా చేయాలని డాక్టర్స్కి చెప్తున్నారు. అయితే కుట్లేశారు, లోపల కట్టర్లు మర్చిపోయారని చెప్పి మళ్ళీ కుట్లు ఇప్పేశారు. అనస్థీషియా వదిలేసింది, ఇంకా పెయిన్ వస్తుంది, అయిపోయిందని చెప్పి మళ్ళీ వాటిని తీసి మళ్ళీ కుట్లేశారనమాట. అయితే అది నేను బెడ్ మీద ఉన్నాను, నేను లేవలేకపోతున్నాను. డాక్టర్ వచ్చి అంటది, నువ్వు అంతా బాగానే ఉన్నావు, ఎందుకు లేవలేవు, లేవగలవు లే అంటది. అది ఓన్లీ నీ ఫీలింగ్ అంటది. కానీ నేను లేచి కూర్చోలేకపోతున్నాను. ఆ కూర్చోలేకపోవడం వల్ల చాలా సఫర్ అయ్యాను. అట్లాగా నా ఒళ్ళంతా మొత్తం అంతా పాడైపోయింది, డ్యామేజ్ అయిపోయింది, ఇంకా చాలా బలహీనత అయిపోయింది. అయితే నా బాధను కేవలం దేవుడు మాత్రమే గ్రహించాడు. దేవుడు చూశారు నా బాధను. అయితే డిశ్చార్జ్ అయిపోయాను, అన్నీ అయిపోయాయి. నాకు ఏంటంటే అన్ని బాధల్లో కూడా నా యొక్క మనసును ఎరిగి నా మనసును చూసేది నా తండ్రి, నన్ను నా కన్న తండ్రి మాత్రమే. ఆ సమయంలో నేనేం చేశానంటే, మా నాన్నగారు అనుకోకుండా 2018 సంవత్సరంలో సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు నాన్నగారు. చనిపోయేసరికి ఒంటరితనం, అసలే బాధల్లో ఉన్నాను, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరికి చెప్పినా వినే పరిస్థితి, ఓర్పు కూడా వాళ్ళకి లేదు. అలాంటి పరిస్థితుల్లో నాన్నగారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేటప్పుడు నాన్నగారు కూడా కాలం చేశారు. ఏం చేయాలి, నాకు ఎవరూ లేరని చెప్పి బాగా ఒంటరితనానికి ఫీల్ అయ్యా, ఒంటరితనంగా. అప్పుడు నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నా చేయి విడిచిపెట్టలేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒకరోజు రాత్రి ఇంకా దేవుడు లేడు అని చెప్పి ఇంకా కోపం వచ్చేది, దేవుడే లేడు, అసలు యేసుక్రీస్తు దేవుడు కాదు అనేదాన్ని. మా అక్క, ఎందుకమ్మా ఇలా అవుతున్నావు, దేవుడే, ఆయనే దేవుడు, సమాధానం ఉంటుంది నీలో, సంతోషం ఉంటుంది నీలో, దేవుడిని నమ్ముకో అంటే, యేసుక్రీస్తు లేడు అని చెప్పి విగ్రహాలకి పూజలు చేస్తూ ఉండేదాన్ని. ప్రతిరోజు ఒక్కొక్క విగ్రహానికి తెల్లవారు 4 గంటలకు వెళ్ళి పూజ చేస్తూ ఉండేదాన్ని. మంగళవారం అయితే అసలు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సుబ్రహ్మణ్య స్వామికి అసలు అన్ని పాలాభిషేకం చేస్తూ ఉండేదాన్ని. అంత పిచ్చిగా చేస్తూ ఉండేదాన్ని. ఇంకా ఎక్కువ అవుతూ ఉండేది శోధన. ఏంది ఇలా జరుగుతుంది అని అనుకునేదాన్ని. ఒకరోజు అయితే నిద్రపోతున్నాను, ఒంటరిగానే ఉన్నా, ఇంట్లో నిద్రపోతున్నాను. రాత్రి 2-3:30 సమయంలో నాలో నుండి ఒక ఏడుపు వినపడుతుంది. అప్పటి వరకు నాలో ఆత్మ ఏడుస్తుండేది కానీ నేను గ్రహించలేకపోయాను. కానీ ఆ సమయంలో నాలో ఉండి ఒక ఆత్మ ఏడుస్తుంటుంటే ఏంది నా గుండె ఏడుస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు అది గుండె కాదు, ఆత్మ నా విషయం నాకు తెలీదు. ఎవరు ఈ వ్యక్తి, ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా, నేను అగ్నిలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఇది నేను చెప్పిన మాట వినట్లేదు, నేను అగ్నిలో పడిపోతున్నాను అయ్యా, నన్ను కాపాడు అని చెప్పి నాలో నా ఆత్మ ఏడుస్తుంటుంటే దేవుడు వచ్చి, అంటే అగాధములో నుండి, ఒక నరకంలో నుండి దేవుడు పిలవగానే ప్రత్యక్షమయ్యి వచ్చి
చెప్తున్నారనమాట, నువ్వు నరకంలోనికి పోవు, తన నుండి నువ్వు వేరు కావు. ఎందుకంటే అప్పటికే నేను ఏ క్షణం చచ్చిపోతానో కూడా నాకే తెలియని పరిస్థితిలో ఒంటరి జీవితాన్ని, ఆ కష్టాలన్నీ భరించి దిగమింగుకొని అట్లా ఒంటరిగా ఉండేదాన్ని. ఎవరికి చూసినా తినకేంటి చాలా బాగుంది అనుకునేవారు. కానీ ఆ ఒంటరి జీవితాన్ని నేను ఎంతగా భరించానో దేవుడు మాత్రమే చూశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నన్ను బ్రతికించారు. దేవుడు మాట్లాడుతున్నారు ఆత్మతో. ఆత్మ మాట్లాడుతుంది, అయ్యా నాకు అగ్నిలోకి పోవడం ఇష్టం లేదయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, నేను వెళ్ళను, నరకంలో నేను కాలలేనయ్యా అని చెప్పి ఏడుస్తుంటుంటే, నరకం అంటదేంటి, కాలిపోతానంటదేంటి, నా గుండె బాగానే ఉంది కదా అనుకుంటున్నా. అప్పటికే గుండె దడదడగా ఉండేది, చాలా స్పీడ్ కొట్టుకుంటూ ఉండేది, వణుకొస్తూ ఉండేది, ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే హెల్దీగా పర్లేదు బాగానే ఉన్నా, బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ అన్నీ ఉన్నాయి, పూటకపోతే ట్యాబ్లెట్లు వేస్తే తప్ప నెక్స్ట్ డే నేను లేవలేకపోయేదాన్ని. అది నా పరిస్థితి. కానీ బయట చూసేవాళ్ళని, నీకు బీపీ ఉందా, నీకు థైరాయిడ్ ఉందా, నీకు షుగర్ ఉందా, అదేంటి ఇంత చిన్న వయసులో షుగర్ ఏంటి అని క్వశ్చన్స్ వేస్తూ ఉండే. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ వయసు ఏంటి, నీకున్న ప్రాబ్లమ్స్ ఏంటమ్మా, ఏమవుతుంది అసలు అని చెప్పి అనేవారు. అట్లాంటి జీవితాన్ని దేవుడు ఈరోజు ఎంత ఆరోగ్యంగా, మార్నింగ్ లేవాలంటే ఎంతో బాధ, అలాంటి జీవితాన్ని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడిన ఆత్మతో మాట్లాడారండి. దేవుడు వచ్చి, భయపడకు, నువ్వు తనలో ఉండి నువ్వు ఏ కార్యాన్ని అయితే నేను నిన్ను ఎందుకోసం అయితే నిర్మించాను ఆ పని అంతా చేసి వస్తావు, ఏడవద్దు, భయపడకు అని చిన్నపిల్లని ఎలా ఊరుకోబెడతారో అలా దేవుడు ఆత్మతో మాట్లాడుతున్నారండి. ఆత్మ అలాగ మౌనంగా ఉంది. 4 అయ్యింది, దేవుడు వెళ్ళిపోయారు. ఆత్మ నాలోనే ఆ స్వరము, ఏడుపు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత చీకటి నుండి వెలుగులోనికి దేవుడు నన్ను తీసుకొచ్చారండి. హల్లెలూయా. కానీ నాకు అర్థం కాల, ఏంటి అసలు, ఎవరు ఈ వ్యక్తి ఎవరు, నన్ను ఎందుకు నా గుండెతో మాట్లాడుతున్నారు. తర్వాత మా పాప చెప్పిందమ్మా, నీ ఆత్మ బలం చాలా గొప్పది, శరీరము ఆత్మ ప్రాణము, శరీరము ప్రాణము ఆత్మకి పరిచర్య చేయాలని చెప్పి నాకు వెంటనే లేచి నా పక్కన పుస్తకాలు పెట్టుకునేదాన్ని, ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. ఆ యొక్క పుస్తకంలో ప్రాణము ఆత్మ దేవునికి ప్రాణము శరీరము ఆత్మకి పరిచర్య చేయాలి అని ఉంది. అసలు ప్రాణం ఏంటి, శరీరం ఏంటి, ఆత్మకు పరిచర్య చేయడం ఏంటి, 3 ఎవరు అని చెప్పి వాటి కొరకు ఆలోచించడం మొదలుపెట్టాను. ఎంతోమందిని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు నన్ను పిచ్చిదానిలా చూస్తూ ఉండేవారు. అడిగితే అసలు అడిగిన క్వశ్చన్ వినడానికి కూడా మనుషులు ఇష్టపడేవారు కాదు. కానీ దేవుడు మాత్రం ఈరోజు నాకు ప్రతిదానికి దేవుడే సమాధానం చెప్పారు. దేవుడు చీకటిలోంచి నన్ను వెలుగులోనికి తీసుకొచ్చారు. ఆ రోజు నుండి దేవుడు నన్ను హత్తుకున్నారు, ఆ రోజు నుండి నన్ను పట్టుకున్నారు దేవుడు. హల్లెలూయా. పగిలిన నా హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుకున్నారు. నాలో సమాధానము, అప్పటి వరకు సమాధానం ఉండేది కాదు, దేని మీద మనసు ఉండేది కాదు, దేని మీద ఇష్టం ఉండేది కాదు. కానీ దేవుడు ఆ రోజు నుండి కూడా నాలో ఒక సమాధానం, ఎవరు ఈ దేవుడు, మనతో ఉన్న దేవుడు ఎవరు, అసలు ఆ వ్యక్తి ఎవరు అని అన్నప్పుడు, నరకం అంటే ఉంటుంది ఖచ్చితంగా, ఓకే, పరలోకం ఉంటుంది, ఓకే, అది అందరూ చెప్తారు. కానీ దానికి దారి ఎవరికి తెలుసు అని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని నాకు దేవుడు జ్ఞాపకం చేశారు. నేనే, ఎందుకంటే అగాధంలోకి అంటే అగ్నిలోనికి పడిపోతున్న నిన్ను నా స్వరక్తం ఇచ్చి నేను నిన్ను కొన్నాను అని చెప్పి దేవుడు, ఆయన ఎవరి కోసం చనిపోయారు, నా కోసమే చనిపోయారు. ఆయనకు చనిపోవాల్సిన అవసరం ఏముంది, ఆయనకి కోట్ల దూతలు అక్కడ పరలోకంలో ఏం చేస్తాయండి, స్తుతి చెల్లిస్తూ ఉంటాయి. నువ్వు నేను చెల్లించకపోతే వచ్చిన నష్టమేం లేదు. ఎందుకో తెలుసా, మనం చెల్లించాలి, ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమించారు కాబట్టి. ఆ ప్రేమ, ఆ కృతజ్ఞత ఉంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి స్తుతులు చెల్లిస్తామండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన కొరకు భూమిని ఆకాశమును సృష్టించారు, భూమి మీద సమస్తమును సృష్టించారు. ఆయనే పరలోకం నుండి ఈ లోకంలోనికి వచ్చారు. ఈ లోకంలోని తన సింహాసనాన్ని విడిచి నా కోసం ఈ లోకంలోనికి వచ్చి నా కోసం చెయ్యని పాపానికి, చెయ్యని దప్పుకి మన పాపాలని ఆయన మీద వేసుకొని నా కోసము దేవుడు సిలువలో మరణించారండి. ఆయన ఈరోజు ఒక ప్రభుత్వాన్ని ఈ లోకంలోనికి తీసుకొచ్చారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఈ యొక్క 2025 సంవత్సరంలో
దేవుడు నా హృదయంలో పెట్టిన తలాంపు క్రీస్తు ప్రభుత్వం అనే అంశం మీద దేవుడు నాకు ఒక తలాంపునిచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి క్రీస్తు ప్రభుత్వం అంటే ఏంటి? క్రీస్తు ప్రభుత్వము అంటే ఏంటి అంటే మన ఆత్మలకి ప్రభుత్వం ఎవరు? ఇప్పుడు మనకి ప్రభుత్వము ఏ ప్రభుత్వం నడుస్తుంది అంటే మోడీ ప్రభుత్వం నడుస్తుంది సెంట్రల్లో. స్టేట్లో ఏ ప్రభుత్వం నడుస్తుందంటే తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే, ప్రజలందరి పక్షాన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి. మరి మన ఆత్మల పక్షాన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరిది ప్రభుత్వం అంటే యేసుక్రీస్తు ప్రభువారిది ప్రభుత్వం. మనకు అధికారి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అధికారి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. అయితే అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు కదా, ప్రభువు అనే పదాన్ని క్రొత్త నిబంధనలో 700 సార్లు మనం చూస్తామండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు అంటే ఏంటి? ప్రభువు అంటే ప్రస్తావించడం, ప్రభువు అంటే అధికారం కలిగి ఉండటం. ప్రభువు అంటే అర్థము అధికారం కలిగి ఉండటము. సర్వోన్నతుడు యజమాని. సర్వోన్నతుడు అంటే ఈ భూమి ప్రపంచ మొత్తానికి, ఈ యొక్క భూమి మొత్తానికి కూడా యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మనకి యజమానుడు. ఎవరికి? ఆయన ప్రతి బిడ్డకి కూడా ఆయనే యజమానుడు అండి. ఆయనే యజమానుడు. కానీ మనము గుర్తించట్లేదు. మనము ఏంటేంటో చూస్తూ ఉంటాము. కానీ దేవుడు తన స్వరక్తాన్ని ఎంత ప్రేమతో ఇచ్చారు, ఎంత ప్రేమతో మన దగ్గరకు ఆయన వచ్చారో. నాలో ఆత్మ ఉంటుందన్న విషయం నాకు తెలియదండి నిజంగా. అంటే నాలాగా తెలియని ప్రజలు చాలామంది ఉంటారు. అంటే అన్నీ తెలుసు అనుకుంటాం కానీ తెలియనివి విషయాలు మనకి ఈ భూమి మీద అనేకమైనవి ఉన్నాయి. అట్లాగే అయితే దేవుని ప్రభుత్వంలో మన ఆత్మలు ఉన్నాయండి. మన ఆత్మలకి యేసుక్రీస్తు ప్రభువారు యజమానుడు. ఆయనే సర్వోన్నతుడు. ఈ భూమి అంతటిని నియంత్రించే అధికారం ఎవరికి ఉంది అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారికే ఉంది. ఈ భూమిని సృష్టించేటప్పుడే దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుడు చెప్తున్నారు కదా, నా ప్రియ కుమారుణ్ణి నేను ఈ లోకంలోనికి పంపించాను. నా ప్రియ కుమారుని ఎందుకు పంపించాను? ఆయనే ప్రియ కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ సింహాసనాన్ని, ఆ స్తుతులను అన్నిటినీ విడిచిపెట్టి 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీదకి తల్లి మరియ గర్భమున జన్మించి శిశువుగా వచ్చారండి. ఎందుకంటే మనల్ని పాపము నుండి పూర్తిగా విడిపించి మనలో ఉన్న ఆత్మను ఆయన సన్నిధిలో ఉంచి మనతో ఆయన కాపురం ఉండడం కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రకటన 21వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, ప్రకటన 21వ అధ్యాయంలో ఉంటుంది కదా, అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను. ఆయనంట యోహాన్ గారు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చూశారంట. చూసినప్పుడు మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాయంట, అంటే లేవు. ఎప్పటికైనా సరే ఈ భూమి మీద ఖచ్చితంగా ఈ భూమి ఎప్పటికైనా అంతం కావాల్సిందే, ఎప్పటికైనా మనం మరణించాల్సిందే. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఒక చెట్టును చూస్తాము, ఆకులు ఎలా ఉంటాయండి, బాగా అవి చక్కగా చిగురు పెట్టేటప్పుడు ఎంతో అందంగా ఉంటాయి. చిగురు పెట్టిన తర్వాత అవి ఏమవుతాయి, పండి అవి ఏదో ఒక రోజు రాలిపోతాయి. కొత్త ఆకు మళ్ళా చిగురిస్తుందంట. అయితే పండిపోతున్న ఆకుని క్రొత్త ఆకు ఏం చేస్తుందంటే నవ్వుతుందంట, అయ్యో పండిపోయింది. అలాగే ముసలి వాళ్ళని చూసినప్పుడు అయ్యో ముసలి వాళ్ళు అయిపోయారు, వీళ్ళ పని అయిపోతుంది. కానీ ఆ యొక్క ముసలితనాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క ముసలితనాన్ని అనుభవించాల్సిందే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే కాలచక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. మనిషి పుట్టడము, జీవించడము, మరణించడము అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి చేరుతుంది అనేది మనము ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది, నాలో ఉన్న ఆత్మ తన యొక్క 7
ఏడుపుతో, తన యొక్క వేదనతో, తన యొక్క ఆందోళనతో భయపడింది. ఎందుకంటే నేను ఎప్పుడైతే తప్పుదారి పట్టానో, నా యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు నేను ఎప్పుడైతే తప్పుదారి పట్టానో, అన్య దేవతలకు పూజించడం మొదలుపెట్టానో భయపడింది. ఇంక ఇది చచ్చిపోతుంది, దేవుడిని పట్టుకోదు. అంటే దేవుడు చేయాల్సిన పని చాలా ఉంది భూమి మీద. అలాంటిది ఇది అన్య దేవతలు దేవుళ్ళని మొక్కుతుంది అంటే నేను నరకంలోకి వెళ్ళిపోవాల్సిందని ఆ బాధని తట్టుకోలేక అది ఏడుస్తుంటే దాని యొక్క రోదన దేవుడు విన్నారండి. హల్లెలూయా. ఆ రోజు తను ఏడుస్తున్నప్పుడు నాలో ఉన్న ఆత్మ నాకెంతో సహాయం చేస్తుంది. మరి నాలో ఉండి నేను ఈ భూమి మీద అన్నీ చూడడానికి, నేను కుటుంబంతో సంతోషంగా ఉండడానికి, నా యొక్క ఉద్యోగంలో నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ఆత్మ సహాయం చేసి నన్ను నడిపిస్తున్నప్పుడు మరి నా శరీరము తనకు కూడా సహాయం చేయాలి కదా. ప్రతిదినము ఆయనే దేవుడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిన గమ్యస్థానము పరలోకము. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నేను వెళ్ళాల్సిందే. నేనున్న ప్రదేశంలో ఆయన నాతో ఉన్నప్పుడు. అయితే అక్కడ చెప్తున్నారు కదా, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోతాయి, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అయితే ఆయన చూశారంట, దర్శనాన్ని చూశారు. ఎలాంటి దర్శనాన్ని చూశారంట? పెళ్లి బట్టలు. అంటే మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాయి, సముద్రం ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. పరిశుద్ధమైన మన దేవుడు ఎవరండి? పరిశుద్ధమైన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. అయితే ఆ పరిశుద్ధమైన దేవుడు ఆ పరిశుద్ధ పట్టణాన్ని యోహాన్ గారు చూశారండి. చూసినప్పుడు ఆయన ఇది చూస్తున్నారంట, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. పెండ్లి కుమార్తె ఎవరండి? మన సంఘము పెండ్లి కుమార్తె. ఎక్కడి నుండి దిగి వస్తుంది? పరలోకం నుండి దిగి వస్తుందంట దేవుని వద్దకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉందంట. అంటే ఎవరితో ఉంది? మన అందరము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు సిలువలో మరణించారో, నేను ఈ లోకంలో నా శరీరం మట్టిలో కలిసిపోయిన నాలో ఉన్న ఆత్మ ఆయన ఖచ్చితంగా ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్తారని దేవుని కొరకు ఎదురు చూస్తారో, దేవుని కొరకు ఆశపడతారో, దేవుని కొరకు తృష్ణగొని ఉంటారో వారందరి కొరకు కూడా దేవుడంట మన కోసం పరిశుద్ధమైన పట్టణాన్ని ఏర్పాటు చేసి ఉంచారంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ పట్టణం మనుషులతో కూడా ఉన్నదంటండి. ఆయన వారితో కాపురం ఉండెను, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారు దేవుడయ్యుండురంట. మనము ఆయన ప్రజలము. మనకెవరండి? ఆయనే. ఆయన మాత్రమే మనకి ఏమవుతారండి? మన మీద అధికారి చలాయించరండి. మనందరినీ ఇక్కడ మనుషులు వారి ఉద్యోగాలను బట్టో, వారి అందాన్ని బట్టో, వారికి ఉన్న స్తోమతిని బట్టో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉంది. కానీ అక్కడ అందరము సమానమే దేవుని దగ్గర. అది కదండి అసలైన పరిపాలన. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఈ లోకంలో చూసుకుంటే పరిపాలన ఎలా ఉంటుందండి? తెలిసిన వాళ్ళకి ఒక న్యాయం, తెలియలేని వాళ్ళకి ఒక న్యాయం, డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, ధనం లేని వాళ్ళకి ఒక న్యాయం. కానీ దేవుని దగ్గర మన ఆత్మలో సురక్షితంగా ఏడుపు ఉండదంటండి, బాధ ఉండదంట, దుఃఖం ఉండదంట. మరి చదువుకుందామా? అయితే అక్కడ చెప్తున్నారు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చూస్తున్నారు. ఏం
చూస్తున్నారు? దర్శనాన్ని చూస్తున్నారు. ఎలాంటి దర్శనాన్ని? మనము ఈ భూమి గతించిపోయిన తరువాత వచ్చే దర్శనాన్ని ఆయన మనకి పొందుపరిచారండి. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనతో ఉంటారంట, మనకి దేవుడు రాజ్యమై ఉంటారంట, ప్రభుత్వమై ఉంటారంట, ఆయన మనకి అధికారిగా ఉంటారంటండి. హల్లెలూయా, దేవునికి నామానికి మహిమ కలుగునుగాక. అయితే ప్రభు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధముగా మనకి ఆ యొక్క యోహాను దర్శనాన్ని చూశారో, అంటే నిజమే, ఇదంతా నిజమే, దేవుడే నాకు చూపించారండి. ఎందుకంటే దేవుడే నాకు ఇంత పెద్ద పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు నా కొరకే, నా జీవితమే ఇది అనిపిస్తుంది. నేను ప్రతిసారి దేవుడు నాతో మాట్లాడిన ప్రతిసారి కూడా నేను ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా సరే మనుషుల వైపు చూడకుండా మొదట మనుషుల వైపు చూసేదాన్ని, కానీ తర్వాత దేవుడి వైపు చూడడం మొదలు పెట్టానండి. దేవుడు ఒకటే మాట చెప్పారు నాతో. దేవుడు అసలు ఎలా మాట్లాడతారు? దేవుడు మాట్లాడుతున్నారంటే దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఎలా మాట్లాడతారు? దేవుడే వచ్చి నీతో స్వయంగా మాట్లాడారా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఆ సమయంలో నేను చాలా అవమానాలు పడ్డా. కానీ దేవుడు మాట్లాడతారు. దేవుడు మాట్లాడే దేవుడండి. ఆయన సత్యస్వరూపియగు దేవుడండి. ఆయన నాతో మాట్లాడారు. ఆయన చూపించినవే ఈ మాటలన్నీ కూడా, ఆయన చెప్పినవే. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద మనిషి నిజము, మనిషిలో ఉన్న ఆత్మ నిజము. ఆ ఆత్మ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోని పుట్టడము నిజము. ఆయన మన కొరకు పిలాతు చేతి క్రింద చనిపోవడం, మరణించడం నిజము. ఆ రక్తము, ఆ గాయపడిన హస్తముతో మనల్ని, మన ఆత్మని రక్షించి మనల్ని ఆయనున్న ఆ యొక్క బంగారు పరిశుద్ధ పట్టణంలోనికి తీసుకొని పోవడం నిజము. సంఘముగా మనందరము ఎత్తబడడం నిజము. ఇవన్నీ నిజమండి. ఇదే నిజం. మనకి కంటికి కనిపించేవి కాదు నిజం, ఇవి మాత్రమే నిజమండి. 100% ఇవి మాత్రమే నిజం. కానీ దేవుని యొక్క ప్రభుత్వం ఎలా ఉంటుంది అంటే, ఈ లోకంలో ప్రభుత్వం ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం, కొంతమంది ఓటు ఎవరికి వేసామండి, ఏం చేస్తాం, ఇప్పుడు బాధలు పడుతున్నామండి అంటారు. కొంతమంది నాకు బాగుందండి అంటారు. కొంతమంది నిరాశగా ఎవరికి వేస్తే ఏంటండి, మనం బ్రతకాలి కాబట్టి తప్పదండి, మనం ఉన్నాం కాబట్టి వేయాలండి అంటాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారనమాట. అంటే తప్పదు. ఎవరి యొక్క న్యాయము అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానము. సమస్య ఒకటే కావచ్చు, కానీ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధానములో న్యాయం అనేది ఒక్కొక్క రీతిలో ఉంటుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఈ లోకములో ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే, ఈ లోకంలో ఒక్కొక్కరికి తెలిసిన వాళ్ళకి ఒక న్యాయంగా ఉంటుంది, తెలియని వాళ్ళకి ఒక న్యాయంగా ఉంటుంది, నార్మల్ పర్సన్స్కి ఒకలా ఉంటుంది, డబ్బున్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రభుత్వంలో ఎలా ఉంటుంది, ఆయన ప్రభుత్వంలో ఎట్లా ఉంటుంది అనేది గబగబా ఒక 4 మాటలు మాట్లాడుకుందాం. భూమి దేవునిదే. కీర్తన 24వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే చెప్తున్నారు కదా, భూమి ఆయనదేనంటండి. కీర్తన 24వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు అక్కడ రాస్తున్నారు కదండి. ఏమనంటే దావీదు గారు రాస్తున్నారండి. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మన కోసం ఎందుకు ఇచ్చారండి? హల్లెలూయా. ఆయన యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునేవాడు ఆయన యొక్క మార్గంలోనికి వెళ్తారండి, సత్య మార్గంలోనికి వెళ్తారు. ఎప్పుడైతే మనకు ఒక దారి తెలియాలంటే మనం ఎలా వెళ్ళాలి, మనకు ఒక దారి తెలియాలంటే మనం ఏం చేస్తాము, ఆ దారిలోనికి వెళ్ళాలి అంటే మనకు ఒక మార్గం తెలియాలి. అంటే ఇప్పుడు సపోజు మనము ఒక విశాఖపట్నం వెళ్ళాలి అంటే మనకు ఊరు దాటి మనకు తెలియలేనప్పుడు చెప్పేవాళ్ళైనా ఉండాలి, రూట్ మ్యాప్ అయినా ఉండాలి, 2 ఉండాలి. అయితే మనకి మార్గం చెప్పేవాళ్ళు ఉండాలి, లేదా రూట్ మ్యాప్ ఉండాలి. ఈ బైబిల్ అనేది మనకి రూట్ మ్యాప్ అండి. ఎక్కడికి? పరలోక రాజ్యంలోనికి రూట్ మ్యాప్. మనకన్నా ముందులున్న పరిశుద్ధులందరూ కూడా మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గొప్ప గ్రంథము, పరిశుద్ధమైన ఈ బైబిల్ గ్రంథం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే దేవుని యొక్క ప్రభుత్వం ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ ఈ భూమి దేవుడు మనకిచ్చినది, మనకి దేవుడు ఇచ్చిన స్వాస్యము మనకిచ్చారు.
ప్రజల్ని దేవుడు ఎంతో ప్రేమించి మన కొరకు భూమిని ఆకాశమును సృజించారు. ఈ భూమి మీద పగలు చీకటి అంటే రాత్రి చీకటిని ఏర్పాటు చేశారు. మనకు కావాల్సిన సమస్తం అంతటిని దేవుడి భూమి మీద నిర్మించి భూమిని సంపూర్ణంగా చేశారండి. హల్లెలూయా. సంపూర్ణంగా చేసిన తర్వాత దేవుడికి అనిపించిందనమాట, ఏమనంటే ఈ భూమిని నేను తయారు చేశాను, ఈ భూమిని కావలి కాయడానికి ఒక వ్యక్తి కావాలి. అంటే మనము ఒక దగ్గర ఇల్లు కడుతున్నాము, ఎగ్జాంపుల్ ఇల్లు కట్టినప్పుడు అక్కడ మెటీరియల్ అంతా వేస్తామండి. ఆ మెటీరియల్ అంతా వేసినప్పుడు మనం ఏదో ఒక సమయంలో మనం ఆ ప్రదేశం నుండి వెళ్తాం. అంటే ఆ ప్రదేశం నుండి వెళ్ళినప్పుడు దాన్ని కాపాడడం కొరకు ఏ దొంగలు ఎవరు పట్టుకొని వెళ్ళిపోకుండా ఉండడం కొరకు మనము డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తిని పెడతాము. మనుషులమైన మనమే అలా పెడితే మరి సృష్టికర్త అయిన దేవుడు, ఈ భూమి అద్భుతం కదండి, ఆకాశం అద్భుతం కదా, భూమి మీద సృష్టి అంతా అద్భుతం కదా, మరి దేవుడు నిర్మించరా మనల్ని? అందుకని చెప్పి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఒక నరుణ్ణి నిర్మిద్దామనుకున్నారు. అనుకొని మనిషిని తయారు చేశారండి. మనిషిని నేల మట్టి నుండి తీసి మనిషిని ఏం చేశారండి? తయారు చేశారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా 64:8 మాట మనం చదువుకున్నట్లయితే అందులో ఉంటుంది, దేవుడు నేల మట్టి నుండి మనిషిని తయారు చేశారని చెప్పి ఉంటుంది. అయితే కీర్తన గ్రంథములో మనం చూసుకున్నట్లయితే 24:1 చెప్తున్నారు కదా, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావేనంటండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమి దాని సంపూర్ణత మనం మాట్లాడుకున్నాం కదా మరి ముందు. అయితే భూమి అంటే ఏంటి? సంపూర్ణము అంటే ఏంటి? సంపూర్ణము అంటే లోపము లేనిది, ఎటువంటి లోపము లేనిది సంపూర్ణం. భూమిని దేవుడు ఎంతగానో, భూమి ఎంత తిరిగి చూసినా ఏదో కొత్తది ఉంటుందండి. మనిషి దాన్ని గ్రహించలేడు. ఆ జ్ఞానము కేవలం దేవునికి మాత్రమే తెలుసండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే భూమి దాని సంపూర్ణత అంతా కూడా దేవుడు చేశారు. దేవుడు సృష్టికర్త అని ఎట్లా తెలుస్తుందంటే, అయితే సామెతలు చూసుకున్నట్లయితే 16:4 అండి. అపొస్తలుల కార్యాల్లో మనం చూసుకున్నట్లయితే 16:4 దేవుడు బయలుపరుస్తున్నారండి. అయితే దేవుడు యజమానుడు. యెహోషువ 64:8 మనిషిని ఎవరు తయారు చేశారు అంటే దేవుడే తయారు చేశారు. అంటే ఆ వాక్యం మనం చూసుకున్నట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచారండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మనం కేవలం పరిరక్షకులము. ఈ భూమి మీదకి చూడడానికి, అనుభవించడానికి, ఒకరితో ఒకరు ప్రేమ కలిపి పంచుకోవడానికి భూమి మీదకి వచ్చామండి. అయితే మనం ఈ భూమి నుండి మనం వేరైతే, ఈ భూమి నుండి మన శరీరాల నుండి వేరైతే మనం ఎవరి దగ్గరికి వెళ్తామంట? దేవుని రాజ్యంలోనికి, దేవుని వద్దకు వెళ్తాము. మన ఆత్మలకి ఎవరు సృష్టికర్త అంటే దేవుడేనండి. హల్లెలూయా. మనకి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందంటే, ఈ భూమి కొంతకాలానికి వెళ్ళిపోతుంది, ఈ భూమి అంతా నశించిపోతుంది. కానీ ఏదో ఒక రోజు మన శరీరాలు ఎలాగైతే నశించిపోతాయో ఈ భూమి యొక్క లైఫ్ టైం కూడా అయిపోతుంది. అలా అయిపోయినప్పుడు ఆ తర్వాత మన ఆత్మలు ఎక్కడుంటాయండి? మలాకీ గ్రంథంలో చూసినట్లయితే 2023 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడారు. నా దినములు మొదలయ్యాయి. నేను ఎప్పుడు ఉపవాసం ఉండలేదండి, కానీ ఆ సంవత్సరం నేను ఉపవాసం ఉన్నా. ఎందుకంటే ఒక ఇబ్బందితో నేను బాధపడుతున్నాను. నా శరీరము బలహీనము, ఆత్మ బలమైనదే కానీ శరీరము బలహీనంగా ఉంది. అప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడారండి. మలాకీ గ్రంథం నుండి దేవుడు మాట్లాడారు. ఎందుకంటే ఆయన బిడ్డలు సంతోషంగా ఉండాలంటే లేగదూడలు గొంతులు వేసినట్టు గంతులు వేస్తామని చెప్పి దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. అయితే ప్రభుత్వంలో ఏ విషయంలో ఉంటుంది? ప్రభుత్వము అనేది ఏ విషయంలో ఉంటుంది? మనం ఏం చెప్పుకున్నాం మొదట? ఆయన ప్రభుత్వం ఎలా ఉంటుంది? ఆయన ప్రభుత్వం అంటే ఏంటి? ఎవరి మీద ఆయన ప్రభుత్వం చేస్తారు అంటే మనందరి మీద కూడా ఆయన ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే భూమిని దాని సంపూర్ణతయు అని దేవుడు మాట్లాడుతున్నారు. లోకమును దాని నివాసులు నివాసులు అంటే ఎవరండి? మనమే. అవన్నీ దేవునివే. ఆయన మన మీద ప్రభుత్వం చేస్తున్నారు. ఆయన ప్రభుత్వం చేస్తారు ఖచ్చితంగా. అయితే దాని కొరకు దేవుడు ఎవరు, ఆయన ఎలా చేశారు, దేనితో చేశారు మనల్ని? మనము ఈ
లోకంలోనికి ఎందుకు వచ్చాము, కానీ ఏం చేస్తున్నాము, సృష్టిని మనం పాడు చేస్తున్నాము. ఇవన్నిటికి కూడా మనము ఒకానొక దినాన మనం సమాధానం చెప్పాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే రెండో విషయం వచ్చేసరికి ప్రభుత్వం ఏ విషయంలో ఉంటుంది, ప్రభుత్వం ఏ విషయంలో ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఏం చేస్తుంది ఈ లోకంలో ప్రభుత్వము అంటే కొన్ని విషయాలను చేస్తుంది. ఎందుకంటే రూల్స్ను మార్చగలదు. ప్రభుత్వ అధికారిలో ఉన్న ప్రభుత్వం కొత్త రూల్స్ను తీసుకురాగలదు, పాత రూల్స్ను క్యాన్సిల్ చేయగలదు. అలాంటి అధికారం ఎవరికి ఉంటుందండి? కేవలం ప్రభుత్వానికే ఉంటుంది. అలాంటి ప్రభుత్వం దేవుడు, ఆ యొక్క ప్రభుత్వం ఎలా ఉంటుంది అనే దాని మీద, దేవుని యొక్క రాజ్యంలో ప్రభుత్వం ఎలా ఉంటుంది అన్నది, ఈ భూమి దేవునిదే, ఈ భూమి దేవుడిది, ఆయనే సృష్టికర్త, ఆయన మాత్రమే సృష్టికర్త అని మనం గుర్తించాలండి ఖచ్చితంగా. హల్లెలూయా. కీర్తన 24:1 మనం చదువుకున్నట్లయితే ఈ భూమి దేవునిదే అన్న విషయం రాయించబడి ఉంటుంది. రెండోది, పరలోకం దేవునికి చెందినది. పరలోకంలోనికి ఎవరు వెళ్ళడానికి అంత ఈజీ కాదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తుకు మాత్రమే మార్గం తెలుసు, ఆయనే దేవుడని ఎవరైతే విశ్వాసం చూపిస్తారో, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఎవరు దీన మనస్కులు కలిగి ఉంటారో ఆయన గుమ్మంలోనికి ప్రవేశించగలుగుతాం. అయితే దేవుడు అంటున్నారు కదా, కీర్తన 15వ అధ్యాయం నుండి ఉంటుందండి. అందులో ఏమని ఉంటుందంటే, కీర్తన 15వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అందులో ఉంటుంది, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వారెవరు? ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన. మనం ఈ లోకంలోకి ఎలా వచ్చాము? అతిథులుగా వచ్చామండి. మనం కట్టుకున్న సిమెంటు ఇసుకతో వేసుకొని కట్టుకున్న ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించాలంటేనే మనం చాలా రూల్స్ పెడతా ఉంటాం కదా. మరి పరలోక రాజ్యము, నీతి కలిగిన రాజ్యము, యథార్థమైన రాజ్యము, అలాంటి రాజ్యంలోనికి దేవుడంటే సత్య స్వరూపుడగు దేవుడండి, యథార్థమైన దేవుడు కదా. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎలా పడితే అలా వెళ్ళిపోతామా? వెళ్ళలేము. ఎందుకంటే మన ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించాలంటే ఆ ఇంట్లో నివాసం ఉంటున్న ఏదో ఒక వ్యక్తి అవతల వ్యక్తికి తెలియాలి. అలాగే పరలోక రాజ్యంలోనికి మనం చేరాలి అంటే మనకెవరు తెలియాలండి? యేసుక్రీస్తు ప్రభువారు తెలియాలి, లేదా పరిశుద్ధాత్ముడు తెలియాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు తెలిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మన తండ్రి అని మనం గుర్తించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారిని మనం గుర్తించినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మన తల్లిగా మనల్ని ప్రేమిస్తుందని, మనకి ఈ లోకం కోసము వివరిస్తుందని మనకు తెలుస్తుందండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అట్లాగే పరలోక ఆయన యొక్క గుమ్మంలోనికి వెళ్ళాలంటే యెహోవా చెప్తున్నారు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వారు ఎవరు అని అడిగినప్పుడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే కదా. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యథార్థముగా ఉండాలంటండి. యథార్థముగా ఉన్నప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఎవరితో స్నేహం చేస్తాము? మనకి నచ్చిన వాళ్ళతో. ఇలా నచ్చుతారు, మనం యథార్థంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా యథార్థంగా ఉంటేనే నచ్చుతారండి. కానీ దేవుడు అలా కాదు. పాపుల కొరకు నేను వచ్చాను, పాపుల కొరకు నేను ఈ లోకంలో రక్తం కార్చాను, పాపుల కొరకు నా ప్రాణం పెడుతున్నాను, రండి నా దగ్గరికి, ఇదిగో ఈ జీవ జలాన్ని నీకు అందిస్తున్నాను, నేను విచితంగా తాగండి అని చెప్పి సంఘాన్ని నిర్మించి ఆ సంఘములో సేవకుడిని పెట్టి ఆ సేవకుడు నోటిని అగ్నిగా చేసుకొని ఆయన ఏం చేస్తున్నారండి? మనందరికీ జీవధారను అందిస్తున్నారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరలోకం ఎవరిదండి? దేవునికి చెందింది. అయితే ఈ రాజ్యాలన్నీ దేవుడివేనండి, ఈ భూమి అంతా దేవునిదే. 3వ వచనం, 4 దేవుని దినం ఖచ్చితంగా వస్తుందండి. ప్రకటన 1:10 చూసుకున్నట్లయితే ప్రకటన అంతా కూడా దేవుని రాకడ సమయం కొరకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. రాయించబడ్డ పరిశుద్ధాత్మ దేవుడు రాయించారండి. హల్లెలూయా, మనం ఆయనకు చెందిన వారము. రోమా 14:8 మనం చూసుకున్నట్లయితే మనము ఎవరికి చెందిన వాళ్ళమంటండి? ఆయనకి చెందిన వాళ్ళమండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే రోమా 114:8 మనం చూసుకున్నట్లయితే మనము బ్రతికినను ప్రభువు కొరకే
బ్రతుకుచున్నాము, చనిపోయిన ప్రభు కోసమే చనిపోచున్నాం. కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉన్నాము. హల్లెలూయా. ఎంతోమంది అండి మనం చూసుకుంటున్నాము, దేవుని సువార్త చెప్తుంటుంటే స్వార్థముతో ఏం చేస్తున్నారండి, వాళ్ళని చంపుతున్నారండి. మనం ఏం తప్పు చేసాం? ఏం తప్పు చేయలేదు. కానీ మనం మౌనముగా దేవుని యొక్క రాజ్యం వస్తుంది, ఆయన పరిపాలన ఖచ్చితంగా వస్తుంది. అయితే ఒక విషయం మనం చెప్పుకున్నట్లయితే అక్కడ ఏముంటుందంటే, ఇప్పుడు తెలుగుదేశం గెలిచిందండి. తెలుగుదేశం గెలిచినప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు, ఏమీ అనరు వాళ్ళని. ఎందుకంటే మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మన పనులు చేయించుకుందాంలే అని చెప్పి వాళ్ళు ఉంటారు. అలాగే క్రైస్తవులమైన మనము దేవుడు ఏమంటున్నారు? నేను ఒకానొక దినం వస్తాను, అప్పుడు మీరేం చేయాలి? నేను వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా దీన మనసుకు అయ్యి నా యొక్క బలిష్టమైన చేతుల కింద మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని తోడేళ్ల మధ్యలో నేను మిమ్మల్ని ఉంచి వెళ్తున్నాను. మీరు పాము వలె వివేచన కలిగి పావురం వలె నిష్కపటంగా ఉండండి. పావురము ఎవరికి ఎటువంటి హాని చేయదు. పాము తన జోలికి పోకముందు ఏం చేయదు, తన జోలికి వస్తే తను కాపాడుకోవడానికి విషాన్ని చిమ్ముతుంది. అట్లాగే దేవుడు వాక్యం అనేది రెండంచెలు గల ఖడ్గము. ఆ ఖడ్గాన్ని మనము ఎలా అయితే ఉపయోగించాలో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము ఏ సందర్భాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలి, మనము ఏ సందర్భాన్ని బట్టి ఎలా ఉండాలి అనేది దేవుడే మనకి తెలియపరుస్తారండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే నిత్యము మనము దేవుని యొక్క ప్రభుత్వం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే, దేవుని ప్రభుత్వం కింద మనం ఉన్నప్పుడు రక్షణ అనేది మొదట మనకు వస్తుందండి. హల్లెలూయా. ఈ లోకంలో మనమున్న ఏ క్షణం మనది కాదు, ఒక క్షణం మనది కాదు, మరొక క్షణం మనది కాదు. ఏ క్షణాన మనము చనిపోయినా సరే రక్షణ తీసుకొని ఉంటే, మన ఆత్మ ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఒకరితో ఒకరు ఉండడం, మన పనులు చేస్తాం. కానీ ఏ క్షణం వెళ్ళేటప్పుడు మనం సజీవులుగా లేకపోతే మన ఆత్మ దేవుని రాజ్యంలో ఉండడానికి దేవుని యొక్క ఉచితమైన రక్షణ వస్త్రం అనేది మన యొక్క ఆత్మకి అవసరం. మన దేహాన్ని కప్పుకోవడానికి మనం ఎలా అయితే వస్త్రాన్ని పెట్టుకుంటున్నామో అలాగే మన ఆత్మకి వస్త్రం అవసరం అండి. నీతి అనే వస్త్రము, యథార్థత అనే వస్త్రము, న్యాయం అనే వస్త్రము, అవన్నీ ఎవరి దగ్గర ఉంటాయంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మన కొరకు మరణించి ఆ వస్త్రాన్ని సంపాదించి మనకిచ్చి ఆయన వెళ్ళారండి. అదే పరిశుద్ధాత్మ తండ్రి. అందుకని మనము ఏం చేయాలి? రక్షణ వస్త్రాన్ని తీసుకోవాలి. మనకి విజయం వస్తుందండి. విజయం అంటే మనం ఈ లోకంలో బ్రతికినా మరణించిన క్రీస్తు కొరకే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము దేవుని కొరకు విజయాన్ని పొందుకుంటాం. విజయాన్ని ఎలా పొందుకుంటామంటే, మనకి దేవుని యొక్క దూతలు కావలిగా ఉంటాయి. దేవుడి మీద మనం ఎప్పుడైతే పూర్తిగా అనుకుంటామో యేసయ్యే మనల్ని ఆయన కాపాడుతూ ఉంటారండి. పరిచర్య అంటే మనం ఒక్కరమే బ్రతికితే కాదు, తెలియకుండా ఎంతోమంది అగ్నిలోనికి వెళ్ళిపోతున్నారండి. కానీ వారిని మనం కాపాడబడినట్టే మన దేవుని కొరకు వాళ్ళకి చెప్పి వారి యొక్క ఆత్మను కూడా మనం కాపాడగలగాలి. దుష్టుడికి మనము వ్యతిరేకంగా దేవుని యొక్క రాజ్యాన్ని మనము ఇక్కడ కట్టడానికి, దేవుని రాజ్యాన్ని తీసుకురావడానికి మనము పరిచర్య చేయాలండి. ఇవన్నీ చేయడం వల్ల మనం గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటామండి. అయితే రోమపత్రిక 10:14 చూసుకుంటే గొప్ప ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు ఈ యొక్క చిన్న మాటల్ని మీ హృదయాల్లో పదిలపరచాలని చిన్నగా నేను దేవుని కోరుకుంటున్నానండి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రసంగాన్ని నేను ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వా. నీవు నా నోటిలో ఉండి ప్రవ్వా అయ్యా అగ్ని వంటి మాటలను తండ్రి నాయన బిడ్డల హృదయాల్లో నీకు వెళ్ళి అయ్యా అవి అయ్యా తండ్రి మంచి పొలములో విత్తబడాలి ప్రవ్వా, ఫలించాలి, మరిచిపోకూడదు తండ్రి నాయన. నీవే దేవుడు అని మేము ఎప్పటికైనా నీ ప్రభుత్వంలోనికి రావాలని తండ్రి, ప్రతి ఆత్మ తండ్రి శరీరంలో ఉన్నప్పుడే ప్రవ్వా నాయన ఆత్మను రక్షించుకోవాలని అయ్యా ఈ లోక విషయాల కొరకు కాదు కానీ
ప్రవ్వా ఇదిగో తండ్రి మరి ఆత్మను ఎలా కాపాడుకోవాలో ప్రతి బిడ్డకు కూడా తెలియపరచమని, నీవే నీ పరిశుద్ధ ఆత్మతో రక్షణ వస్త్రము ప్రతి బిడ్డకు దయచేయమని అయ్యా, ఈ చిన్న కొద్ది మాటలను ప్రవ్వా దీవించి ఫలింపచేసి ఆశీర్వదిస్తావని నమ్ముచు అయ్యా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావని, నీ చేతుల కింద దీన మనస్సు కలిగి ఉండుటకు సహాయం చేస్తావని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధిని చేర్చుకుంటారని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.